హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. సో ఈరోజు రెసిపీ అయితే బ్రెడ్ అండ్ మిల్క్తో చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే ఒక స్వీట్ ఐటమ్. సో చూడ్డానికైతే టెంప్టింగ్గా చాలా బాగుంది కదా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండే. సో ఫాలో అవ్వండి, మొత్తం రెసిపీని స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేయండి. ముందుగా అయితే నేను 4 బ్రెడ్ స్లైసెస్ అండ్ ఇంకో 2 కూడా తీసుకున్నా. మొత్తం 6 బ్రెడ్స్ యూస్ చేశాను నేను. మిల్క్ వచ్చేసి 1/2 లీటర్. సో మీరు ఇంకెక్కువ చేయాలనుకుంటే క్వాంటిటీ కొంచెం ఈ క్వాంటిటీస్ని డబల్ చేసుకుంటూ చేసుకోండి. సో ముందుగా బటర్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు బ్రెడ్ని రోస్ట్ చేసుకోండి. అవి పక్కకు పెట్టేసి ఇప్పుడు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్లో కొంచెం ఇలా మిల్క్ కలిపేసుకొని కొంచెం జారుడుగా కలిపేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ని అంటే ఉండలు లేకుండా మంచిగా పల్చగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇదే కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మనం 1/2 లీటర్ పాలు యూజ్ చేస్తున్నాం కదా, అందులో మొత్తం కలిపేసుకోవాలి. అంటే మనకు పాలు అనేవి కొంచెం చిక్కగా అవ్వాలి, అందుకే కార్న్ఫ్లోర్ యూజ్ చేసేది. కార్న్ఫ్లోర్కి బదులు కస్టర్డ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు, అది ఇంకా బాగా స్వీట్ అనేది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో నా దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదు కాబట్టి ఇలా కార్న్ఫ్లోర్తోనే అడ్జస్ట్ అయిపోయా. సో ఇక్కడనే ఇంకా 4 to 5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నా. మీరు మీ స్వీట్కి తగ్గట్టు తక్కువ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 4 to 5 టేబుల్ స్పూన్స్. సో షుగర్ కూడా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వెనిలా ఎసెన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వెనిలా ఎసెన్స్ యూజ్ చేసుకున్నా, ఒక 4 to 5 డ్రాప్స్. అండ్ కొంచెం కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేశా. కలర్ అనేది ఆప్షనల్, కానీ కొంచెం డెలిషియస్గా కనిపించాలి, రెస్టారెంట్ స్టైల్లో కనిపించాలి అంటే ఒక 2 to 3 డ్రాప్స్ అయితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. అండ్ ఇదంతా ఒకసారి పొంగొచ్చేదాకా మంచిగా వేడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక టిఫిన్ బాక్స్లో కానీ లేదా ఒక మంచి పెద్ద బౌల్లో కానీ ఇలా బ్రెడ్ స్లైసెస్ని అరేంజ్ చేసుకోండి. దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ అండ్ కార్న్ఫ్లోర్ ఉంది కదా, అది కొద్దిగా వేసేసుకొని బ్రెడ్ అంతా మునిగేలాగా వేసేసుకోవాలి అది. అండ్ తర్వాత ఇంకో 2 బ్రెడ్, ఆ బ్రెడ్ పీసెస్ మీద కూడా మళ్ళీ మిల్క్. సో నేను చూపిస్తున్నట్టు ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి, ఎందుకంటే చల్లగా అయిందంటే అది కొంచెం గడ్డలాగా ఫామ్ అవుతుంది, కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి. అప్పుడు అది బ్రెడ్ పీల్చుకోకుండా జస్ట్ బ్రెడ్కి స్టిక్ అయి మాత్రమే ఉంటుంది. అందుకే వేడిగా ఉన్నప్పుడే ఈ బ్రెడ్ స్లైసెస్ని అండ్ మిల్క్ని ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ స్పూన్తో నేను చూపిస్తున్నట్టు, అంటే బ్రెడ్ మొత్తం పీల్చుకునేలాగా మిల్క్ని. ఇంకా మీరు దీనిపైన అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం సింపుల్గా జీడిపప్పు అండ్ కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ ఉంటే అవి వేసుకున్నా. సో జీడిపప్పునైతే కొంచెం ఇలా నెయ్యిలో ఫ్రై చేసేసుకోండి, చిన్న ముక్కలుగా పైన వేసేసుకోండి. అండ్ ఇందులో నెయ్యి ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యి తినని వాళ్ళకైతే ఇంకా నేను ఏం చెప్పలేనండి, స్వీట్ ఐటమ్స్ అంటే నెయ్యి కంపల్సరీ కదా. సో ఇలా జీడిపప్పు, వాటర్ మెలన్ సీడ్స్ అన్నీ వేసేసుకొని కొంచెం వేడి చల్లారనివ్వండి, డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా. కొంచెం వేడి అనేది చల్లారిన తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 hours పాటు పెట్టేసేయండి. చూడండి, నేను 2 hours తర్వాత చూపిస్తున్నా. ఫ్రిడ్జ్లో నుంచి తీసి మంచిగా ఇలా మొత్తం బ్రెడ్ కస్టర్డ్ కాదు, కార్న్ఫ్లోర్ అండ్ మిల్క్ని మొత్తం పీల్ చేసుకుని చక్కగా డబల్ కా మీటర్ లాగా అనిపిస్తుంది కదా, కానీ డబల్ కా మీటర్ ప్రాసెస్ అయితే ఇది కాదు, అది వేరు ఇది వేరు. సో ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా టేస్ట్ అయితే నచ్చుతుంది. అండ్ ప్లీజ్ నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి, నేను ఇంకా ఏ రెసిపీస్ చేయాలనేసి. ఈ స్వీట్ ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుండింది, మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.